హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నల్ల ఎండు ద్రాక్ష ఉపయోగించి ఒక మంచి రెమెడీ తెలుసుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తిని చాలా స్పీడ్గా పెంచుతుంది. అలాగే జ్వరం, నీరసం, అలసట వంటివి లేకుండా చేస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ లేకుండా చేయటమే కాకుండా ఆకలి బాగా పుట్టేలా చేస్తుంది. అంతేకాకుండా నోరు చేదుగా ఉన్న అది కూడా తొలగిపోతుంది. దీనికోసం మనం ఒక 10 నల్ల ఎండు ద్రాక్ష తీసుకున్నాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి వీటిని వేసి 1 నిమిషం పాటు వేగించాలి. నల్ల ఎండు ద్రాక్ష వాడవచ్చు, లేదా మామూలు ఎండు ద్రాక్ష అయినా వాడవచ్చు. వీటిని 1 నిమిషం పాటు వేగించాలి. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దాంతో రక్తహీనత సమస్య అనేది తొలగిపోతుంది. వేగిపోయాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసుకుని 2 చిటికెళ్ళ మిరియాల పొడి వేయాలి. ఆ తర్వాత 2 చిటికెళ్ళ ఉప్పు వేసి ఈ 3 బాగా కలిసేలాగా కలపాలి. మిరియాల పొడి జలుబు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ లక్షణాలు జ్వరం తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా మిరియాలు శరీరంలో మాక్రోఫేజ్ అంటే ఒక రకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దాంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంది అంటే ఇన్ఫెక్షన్లు, సూక్ష్మజీవులు మీద పోరాటం చేయడానికి బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. వీటిని మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున 5 తీసుకోవాలి. వరుసగా 4 రోజుల పాటు తీసుకుని ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా 4 రోజులు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు 5 ఎండు ద్రాక్షను తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాన్ని పొందండి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవటానికి మనం ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియో నచ్చితే లైక్